మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల ఉంటున్నా కానీ 21 చోట్ల గెలుస్తున్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారని కూడా చాలామంది విమర్శించిన వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నారు? ఓడిపోయాడు అని అనడంగానే ఓడిచ్చారని చెప్పడం బెటర్గా. ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో కూడా ఓడిపోతే నలుగురు ఉన్నారు. దోరపూడి చంద్రశేఖర్ ఉన్నారు, వెనకమాల మిథున్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని అంత మెజార్టీ వచ్చిందంటే అది మెజార్టీయే కదా, గెలిపే కదా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు అన్న. కాలం అందరికీ సమాధానం చెప్పిద్ది. ఈ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా 10 సంవత్సరాల్లో మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలాగా మేము పనిచేస్తామని కూడా నేను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చెప్పారు అన్న. తల్లే చూడలేదన్న, అర్థమైందన్న, తల్లే చూడలేదు. ఇప్పుడు నీ పిల్లోడు ఉంటాడన్న, నువ్వు ఇష్టం పవన్ కళ్యాణ్, ఇంకా ఆయన ఉంటాడు, ఇంకో పిల్లోళ్ళు ఉంటారు. ఈ పిల్లోని చూడాలా, ఆ పిల్లోళ్ళనే చూడాలా? దేవుడికే సరిగ్గా చూడడం రాదన్న. ఇంకా ఆఫ్టర్ అలా మనుషులు మనం ఎంత, ఇప్పుడు నువ్వు చూసావా అని అలా చూసారు, నన్ను చూడలేదంట. ఎందుకు? కొంతమంది దాంట్లోనే వీళ్ళ జన సైనికులు జననాయకులే ఉంటారు. మంచిగా చేస్తారండి అందరూ. అభివృద్ధి చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాము, ఈసారి దేశం మొత్తం పిఠాపురం అయితే తిరిగి చూసేలా చేస్తామని చెప్పి అన్నారు. సరే మంచిదే కదన్న. అప్పుడు పిఠాపురం ప్రజలందరూ ఇంకా ఇంకోసారి ఏంటంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఉంటేనే మాకు అవసరం అంటే ఆయన ఉంటేనంటే త్వరలో తెలంగాణ కూడా స్థాపిస్తారని మాకు తెలుసు. అదే మామూలుగా వచ్చింది, తెలంగాణలో కూడా ఉంటాడు. అది దానికి ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తాడు. సినిమాలో యాక్టింగ్ పరంగా ఏ పరంగా అన్నా తీసేయండి. ప్రజల్లో సమస్య వచ్చింది అనగానే మనం 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వాళ్ళు చెప్పడమో వీళ్ళు చెప్పడమో కాదు, చూస్తున్నాం. చూసి టీవీలో చూపిస్తారు, అన్నీ చూపిస్తారు, చూస్తున్నాం. మనం 9 నెలల మిస్సింగ్ కేసులో 9 రోజులు అయ్యింది. పోలీసులు ఎంత కష్టపడ్డారో ఈయన చెప్పడం వల్ల కష్టపడ్డారో, లేకపోతే 9 నెలల నుంచి అయ్యేది కాదు. కానీ పోలీసులు చాలా ట్రేస్ చేశారు, చాలా గొప్పగా చేశారు. సిపి కానీ ఎవరు కానీ ఇంచుమించు ఇక్కడ ఉన్నదాన్ని 9 రోజులు మనం జమ్మూలో కాశ్మీర్ అసలు ఎక్కడ జమ్మూలో దొరికింది. ఎంత ట్రైస్ చేస్తే అమ్మాయి దొరికింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న అవన్నీ మనం చెప్పకూడదన్నా, అది చెప్పకూడదన్నా. చేతకాంతనం ఎందుకన్నా? ఆయనకి 1,00,000 పనులు ఉంటాయి. ఆ 1,00,000 పనులు అదే నువ్వు చూసారా, అందరినీ గుండెల్లో పెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ ఆయన అనుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాను. కొత్తల్లో చాలా 1,00,000 పనులు ఉంటాయి. అది రాజకీయ నాయకుడు అనేవాడు పెళ్ళిళ్ళు, ఒక విషయం, రాజకీయ సేవ చేసేవాడు అయితే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు, ఏమీ చేయకూడదు. నిస్వార్థంగా తన ఆస్తి ఉన్నా కూడా లేనట్టే ఉండి నిస్వార్థంగానే వస్తేనే రాజకీయాల్లోకి రావాలి. అంతేగాని డబ్బు కూడబెట్టుకుందాం, డబ్బు తీసుకుందాం అనేవాడు అలా పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడు రాజకీయాల్లోకి రాకూడదు. అంతే. అదేనన్నా రాజకీయాల్లో ఇదివరకు పిల్లలు పెళ్లి చేసుకున్నా కూడా పిల్లం కూడా వచ్చేది కాదండి. మీతో పాటు నేను చూస్తాను. ఇప్పుడు అలా కాదుగా. పిల్లోడిని ఏం చేస్తావు, పిల్లని ఏం చేస్తావు? అలాంటప్పుడు రాజకీయ సేవలు చేయకూడదు. మన నిన్న చూసావుగా ఓజీ గురించి మాట్లాడారు కదా. అవును ఇప్పుడు దాని వ్యక్తిత్వం తెలిసిపోయింది కదా, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తెలిసిపోయింది. అరే బాబు, నేను ఆల్రెడీ ఇలా రాజకీయాల్లో ఉన్నాను, నాకు కొంచెం టైం ఇస్తే ఎప్పుడు షెడ్యూల్లో చెప్తే అప్పుడు నేను వచ్చి చేస్తానన్న. రెండు బ్యాలెన్స్ చేయడానికి ఎవరికి అవదులే అన్న. ఇదేమన్నా 2 పిల్లలు ఆ ఇంట్లో కాకపోతే ఇంట్లో కాకపోతే ఆ ఇంట్లో ఉండడానికి కాదు, జరిగిద్ది. సినిమాల్లో ఉంటారు, దీంట్లోనే ఉంటారు. సినిమాల్లో ఏంటంటే ఆ 3 సినిమాలు క్లోజ్ చేసేస్తే ఇంకా దీంట్లోనే ఉంటారు, అంతే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఆశయాలని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మరొక రంగా గారని చెప్పాలంటే ఎవరికైనా ఏదైనా ఆపదంటే రంగా గారు ఎలా అయితే రియాక్ట్ అవుతారో, ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసినట్లయితే చేస్తారో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా
ముందు తీసుకెళ్తారు. ఆ నమ్మకం ఉంది కాబట్టి జనాలు ఆయనకి నీరాజనం పలికారు ఈసారి. అంటే మీరు నమ్మారా ఫస్ట్ ఊహించారా పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల గెలుస్తారని? నేను మాకు చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అండి. రాధా గారి తర్వాత నాకు ఇంకెవరన్నా బాగా ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన 2013-14 సంథింగ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అపారమైన నమ్మకం. మేము దాని గురించి కూడా ఇంకా అసలు వేరే చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా 2 చోట్ల ఓడిపోయారని చెప్పేసి వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ చాలా మంది దూషించారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేవి కామన్. 2019లో ఓడిపోయినప్పటికీ 2024లో ఆయన స్టామినా ఏంటో చూపించారుగా, అలా ఉంటుంది ఆయన దెబ్బ. కళ్యాణ్ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా విమర్శించడం మీరేం చెప్పవచ్చు? ఇది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారనే కాదండి, రాజకీయంగా విమర్శలు చేసే వాళ్ళకి ఒక హద్దు అనేది ఉండాలి. ఇప్పుడు మనం పర్టికులర్గా చూడాలంటే ఇప్పుడు రోజా గారు కానివ్వండి, అనిలే కానివ్వండి, పేర్ని నాని, కొడాలి నాని, ఇవాళ వీళ్ళకి ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయారు. ఇప్పుడు 5 ఏళ్ళు పవర్లో ఉన్నాము, 151 సీట్లు వచ్చేసాయి, మాకు ఇంకెవరు అడ్డం లేరు, ఇంకెవరు రారు ఇప్పట్లో అనుకుని అహంభావంతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ కనుమరుగైపోయిన పరిస్థితి. సో ఎవరైనా సరే ఒక వ్యక్తిగత దూషణలు కానీ రాజకీయ పరంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. వ్యక్తిగతంగా పరోక్షంగా దాడులు చేయడం, ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపై దాడులు చేయడం ఇదైతే కరెక్ట్ కాదు. వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి, రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా. నెక్స్ట్ ఇంకొక నాయకులు ఇలా మాట్లాడితే మనకి వీళ్ళే ఉదాహరణ, మన భవిష్యత్తు కూడా రాజకీయంగా ఏ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితికి వెళ్ళిపోతాం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ని చాలామంది వైసీపీ నేతలు అన్నారు, నీ కాపులని నీకు ఓటేరు, నిన్ను నమ్మరు అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి అది కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, రంగగారు అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదండి. వాళ్ళు అన్ని కులాలకి, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు. వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఒక క్యాస్ట్ ఓటింగ్ని బేస్ చేసుకొని మాట్లాడే తప్పం వాళ్ళది. మిగతా క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ రెచ్చగొట్టడానికి చేసిన మాటలు అవన్నీ కూడా.